మంగళవారం ఉదయం తిరుపతి అలిపిరి పాదాల చెంత భక్తి వాతావరణం నెలకొంది. ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ స్వామివారికి మొక్కులు చెల్లిస్తూ 507 టెంకాయలు కొట్టి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం శ్రీవారి దయతో తన కోరికలు నెరవేరాలని ప్రార్థిస్తూ కాలినడకన తిరుమల కొండపైకి ప్రయాణం ప్రారంభించారు. ఈ పాదయాత్రలో ఆయనతో పాటు ఎమ్మెల్సీ శ్రీకాంత్, ఎంఎస్ చౌదరి కూడా పాల్గొన్నారు. వీరిద్దరూ కొంత దూరం పాటు కలిసి నడుస్తూ బండ్ల గణేష్ కు మద్దతు తెలిపారు. స్వామివారి ఆశీస్సులతో రాష్ట్రం అభివృద్ధి చెందాలని వారు ప్రార్థించారు. అనంతరం సినీ నిర్మాత బండ్ల గణేష్ పాదయాత్రగా తిరుమలకు చేరుకున్నారు. చివరి మెట్టు వద్ద కొబ్బరికాయ కొట్టి యాత్రను ముగించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. కోరిక నెరవేరడంతో మొక్కు తీర్చుకున్నానని ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. 23 రోజుల పాటు ఎలాంటి ఆటంకాలు లేకుండా స్వామి సన్నిధికి చేరుకున్నారని అన్నారు. నిజాయితీగా మొక్కుకున్న తన మొరను స్వామి ఆలకించారని ఇది అద్భుత ఘట్టమని కొనియాడారు. దాదాపు 520 కిలోమీటర్లు నడవడం అయిపోయింది. అలిపిరి ద్వారా ప్రయాణం స్టార్ట్ చేశాను. స్వామివారి దయతో తిరుమల చేరుకొని రేపు ఉదయం స్వామివారిని దర్శించుకొని స్వామివారి మొక్కు చెల్లించుకోవడం జరుగుతుంది. ఇది దైవ సంకల్ప యాత్ర, ఇది దేవుడి యాత్ర. దారి పొడుగున ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నమ్మ వెంకటేశ్వర. ఇక్కడ తిరుమలకి పాదయాత్రగా రావటం జరిగింది. 500 కిలోమీటర్ల పైచీలకు నడిచి ఈరోజు ఆయన ఇక్కడ తిరుమలలో మన అలిపిరి దగ్గర శ్రీవారి మెట్లకి ఎక్కడానికి రావటం జరిగింది. వారికి సంఘీభావం తెలుపుతూ ఇక్కడ ఉన్నటువంటి కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బ్రహ్మం గారు కానీ, నేను కానీ, అలాగే మునికృష్ణన్న, ఆనంద్ గౌడ్, ఇట్లా తెలుగుదేశం పార్టీ సంబంధించిన కుటుంబ సభ్యులందరూ కూడా ఆయనకి సంఘీభావం తెలపడానికి ఇక్కడ రావడం జరిగింది. 100కు 100% మేము కూడా ఆ రోజు చాలా అంటే చాలా ఆందోళన చెందాం. చంద్రబాబు నాయుడు గారిని ఆ నరరూప రాక్షసులు ఏం చేస్తారో అని చెప్పినటువంటి ఒక భయాందోళనలో మేము కూడా ఉండటం జరిగింది. అయితే ఖచ్చితంగా నేను బలంగా నమ్ముతా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోటి చంద్రబాబు నాయుడు గారు బయటికి రావటం, ఈ రాష్ట్రం మొత్తం ఒక చరిత్రను సృష్టిస్తూ 164 సీట్లతో ఆయన ఆశీస్సులతో ముఖ్యమంత్రి అవటం మనం అందరం చూసాం. 100కు 100% ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక మంచి సుపరిపాలన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వంలో జరుగుతూ ఉంది. దీన్ని చూసి తట్టుకోలేక ఎన్నో రకాలుగా ప్రతిపక్షాలు కావచ్చు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళందరి లెక్కలు కూడా ఆ వెంకటేశ్వర స్వామి తెలుస్తాడని చెప్పి తెలియజేస్తూ ఆయనకి మరొకసారి బండ్ల గణేష్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారిని ఇంత అభిమానించి ఇంత గొప్ప పాదయాత్ర చేపట్టినందుకు ఆయనకి అంతా శుభం కలగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ముందుగా తెలుగుదేశం పార్టీ తరఫున బండ్ల గణేష్ గారికి అభినందనలు తెలియజేస్తూ, మరి ఏదైతే బండ్ల గణేష్ గారు షాద్నగర్ నుంచి 507 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర, మరి గణేష్ అన్న చంద్రన్న కోసం మరి వెంకన్న దగ్గరికి మరి పాదయాత్ర ద్వారా చేరుకోవాలని చెప్పి సంకల్పం తీసుకున్నారు. అందులో భాగంగా 22 రోజుల క్రితం పాదయాత్ర మొదలుపెట్టి నిన్న సాయంత్రానికి అలిపిరి రావడం జరిగింది. ఈరోజు మరి మన ఎమ్మెల్సీ ప్రీతం నాయకులు కంచర్ల శ్రీకాంత్ అన్న గారి సంఘీభావం తర్వాత మరి వెంకన్న దగ్గరికి కాలినడకన మొదలుపెట్టారు.